మరి నేటి వాగ్దానముగా నీ కోరికను ప్రభు సిద్ధింపచేసి మీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. కీర్తనలు 24 మనం ఆలోచిస్తున్న ఆలోచనలు దైవచిత్తానుసారమైతే ఖచ్చితంగా ప్రభు మీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. అంతేకాకుండా మీ కోరికను సిద్ధింపచేసి అన్నాడు. చెడ్డవారి హృదయంలో చెడ్డ కోరికలుంటాయి, భక్తుల హృదయంలో భక్తిపరమైన కోరికలుంటాయి. నీతిగా జీవిస్తూ దేవుని చిత్తం నెరవేర్చాలనుకున్న వారి యొక్క ఆశ ఉంటుందే, ఆ ఆశ భంగము కానేరదు అన్నాడు. భక్తిహీనుని ఆశ భంగమైపోవును అన్నాడు. మరి కోరికలు అనేవి అందరికీ ఉంటాయి, కానీ యథార్థమైన భక్తి కలిగిన నీతి మార్గంలో జీవిస్తున్న వారి కోరికలు వారికి మేలు, ఇతరులకు మేలు కలిగించాలని, దేవుని చిత్తం చేయాలని, దేవుని ఉద్దేశాలు నెరవేర్చాలని, ప్రతి ఒక్కరూ మేలు పొందుకోవాలని, ఆత్మలు రక్షించబడాలని, మీకును మీ కుటుంబానికి మీ చుట్టూ ఉన్న వారికి మేలు కలిగే మంచి ఆలోచనలు మీరు కలిగి ఉంటారు. అలాగే మరి స్టూడెంట్స్ అయితే వారి చదువు విషయంలోనూ, పెద్దవారైతే వారి ఉద్యోగము, వ్యాపారము, వారి పిల్లలను చదివించుకునే విషయంలో, అలాగే వారి భవిష్యత్తు విషయంలోనూ, అలాగే దేవుని పిల్లలు, దేవుని యందు భయభక్తి కలిగిన వారు దేవుని రాజ్య విస్తరణలో, సంఘము, పరిచర్య, సువార్త పనులు, అలాగే అనేక రకాలైనటువంటి విషయాల్లో కొన్ని కోరికలు కలిగి ఉంటాం. మనం ఇలా జరిగితే బాగుండు కదా, దేవుని మహింపరచాలని ప్రార్థన చేస్తారు. మంచి విషయాలు భక్తి కలిగిన వారి యొక్క హృదయంలో వస్తాయి. భక్తులు ఎప్పుడు దేవునికి ఇష్టంగా బతకాలనుకుంటారు, దేవుని చిత్తం చేయాలని ఆశపడతారు, దేవుని నీతిని నెరవేర్చాలనుకుంటారు. అట్టి వారి కోరికలు మంచివై ఉంటాయి. కాబట్టి మీ ఆలోచనలను సఫలపరిచి అద్భుతమైన రీతిలో మిమ్మల్ని, మీ కుటుంబాలను నడిపించి దీవించగల సమర్థుడైన దేవునికి ప్రార్థన చేసుకోండి. ప్రభా, మమ్మల్ని మీకు అప్పగించుకుంటున్నాం. ఇదిగో మా కోరికను సిద్ధింపచేవాడు నీవే. నీతిమంతుని ఆశ భంగమైపోదని సెలవిచ్చావుగా. నీ సన్నిధిలో ప్రార్థిస్తున్న మా జీవితాల్లో నూతన కార్యాలు జరిగించండి, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించండి. మా బ్రతుకుల్లో నూతనమైన మేలులు పొందినట్లు మాకును మా కుటుంబాలకును మీ సహాయం దయచేయండి. ఈనాడే కాదు, రాబోయే దినాల్లో కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా, దేవుని మహింపరిచేవారుగా మీరుండబోతున్నారు. ఆయన రాజ్య విస్తరణలో మీరు దీవెనకరమైన సాధనాలుగా వాడబడాలని ప్రభు కోరుచున్నాడు. దేవుని యందు నమ్మిక ఉంచి విశ్వాసం కలిగిన మీరు నీతిమంతుని ఆశ భంగం కానేరదని సెలవిచ్చావుగా ప్రభా. ఇదిగో నీ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తున్నాను. మా కోరికలను సిద్ధింపచేయగల శక్తిమంతుడు, అంతేకాకుండా మా ఆలోచన యావత్తును ఫలింపజేసే దేవుడు అయ్యా. మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం. మా భారం నీ మీద మోపుచున్నాం. మా చింత యావత్తు నీ మీద మోపినప్పుడు మమ్మల్ని ఆదుకుంటా అన్నావు. ప్రార్థిస్తున్నాం. మీ సహాయమును మాకు దయచేయండి, మీ కృపను మాకు అనుగ్రహించండి. ప్రభు, రాబోయే దినాల్లో మిమ్మల్ని ఘనపరిచి మీ చిత్తం నెరవేర్చేవారుగా బలమైన సాధనాలుగా మమ్మల్ని నిలబెట్టి నడిపించమని ప్రభుత్వంలో ప్రార్థన చేసుకుందాం.